వాళ్ళు పాటించడంలో తప్పులేదు. అమెరికా క్రైస్తవ దేశం కదా, వాళ్ళ క్రిస్మస్ అప్పుడు విపరీతంగా ప్రార్థనలు చేస్తారు కదా, రోడ్లని బ్లాక్ చేస్తారు వాళ్ళు. రోడ్లన్నిటి మీద రోడ్డు మధ్యలో వాళ్ళు ఏమైనా ప్రార్థనలు చేస్తారా? చర్చిలోనే చేస్తారు. అక్కడే ఇతర మతాలకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. యూదులకి సంబంధించిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి, సిక్కులకు సంబంధించినవి ఉన్నాయి, హిందువులకు సంబంధించిన ఉన్నాయి. కార్యక్రమం లోపల జరుగుతుంది, బయట రోడ్లంతా బ్లాక్ చేయడం జరగదు. ఈవెన్ పార్కింగ్ ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది. బట్ విదేశాల నుండి అక్కడికి వెళ్ళినటువంటి ముస్లింలు కావాలని పర్టిక్యులర్గా అనేక దేశాలు, ఈవెన్ యూరప్ దేశాలు కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ప్రదేశాలు లైక్ ప్యారిస్లో ఏదైతే టవర్ ఉంటుందో అక్కడ కావచ్చు, అంటే ఈఫిల్ టవర్ ఉంటుందో అక్కడ కావచ్చు, న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి చోట్ల కావాలని ప్రార్థనలు చేయడం అన్నటువంటిది కీలకమవుతుంది. అంటే ఆ విజువల్ని వాళ్ళు చూపిస్తున్నారు ప్రపంచానికి. ఇదిగో మేము ఇట్లాగా సంఘటితంగా ఉంటే మేము ఇక్కడ ఆధిపత్యం చెలాయించగలిగాం, ఇలాంటి అత్యంత రద్దీ ప్రదేశాన్ని కూడా మేము బ్లాక్ చేయగలిగాం అన్నటువంటి. అంతకుమించి ఏంటి ప్రయోజనం? అక్కడ వాళ్ళకి మసీదు లేదా, మసీదులో ప్రార్థన చేసే అవకాశం లేదా? పోనీ మసీదు దగ్గర ప్రార్థనలకు జనం ఎక్కువైతే వాకిట్లో చేశారంటే అర్థం ఉంది. కానీ ఇలాంటి జంక్షన్స్లో చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి ఒత్తిడి అనమాట. ఉద్దేశపూర్వకంగా అంగీకరింప చేయటం అక్కడ ప్రజల్ని. ఇదే కదా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.